The next problem. Triangle ABC is formed by A 184, B 0 minus 11 4, C 2 minus 3 1. ఈ 3 points తోటి triangle ABC ఫామ్ అవుతుంది. If D is the foot of the perpendicular from A to BC, A నుండి BCకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ యొక్క ఫుట్ దాన్ని D అనే పేరుతో తీసుకుంటున్నారు. దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ DR. సో ఇక్కడ AD అనేది BCకి పర్పెండిక్యులర్. ఓకే, AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. సో టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిఆర్స్ అనేది మనకి 0 ఉంటుంది. దేర్ఫోర్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2. ఓకే, టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిఆర్స్ అనేది మనం 0గా తీసుకోవచ్చు. వేర్ A1 B1 C1 ఆర్ ద డిఆర్స్ ఆఫ్ AD, A2 B2 C2 ఆర్ ద డిఆర్స్ ఆఫ్ BC. ఓకే, ఆ విధంగా తీసుకుందాం. మనం D అనే పాయింట్ మనకు తెలియదు కాబట్టి దీన్ని సమ్ ఆల్ఫా బీటా గామా D అనే పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీ డోంట్ నో దట్, సో వీ టేక్ లైక్ దిస్. D ఈజ్ ఈక్వల్ ఆల్ఫా బీటా గామా. సో డిఆర్స్ ఆఫ్ AD, సో ఇది x1 y1 z1, ఇది x2 y2 z2 అనుకుంటే x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. డిఆర్స్ అంటే ఒక పాయింట్లో ఇంకొక పాయింట్ని మనం మైనస్ చేయటమే. ఓకే, సో డిఆర్స్ ఆఫ్ AD వచ్చేసి ఆల్ఫా -1 బీటా -8 గామా -4. అట్లానే డిఆర్స్ ఆఫ్ BC, సో BC వచ్చేసి 2 - 0 -3 -11 plus 11 it become 1 - 4. సో 2 - 0 అంటే 2 వస్తుంది, 11 - 3 అంటే 8 వస్తుంది, 1 - 4 అంటే -3. సో వీటిని మనం A1 B1 C1 ఇవి A2 B2 C2గా తీసుకున్నట్లయితే దట్ ఇంప్లైస్ 2 into ఆల్ఫా -1 ప్లస్ 8 into బీటా -8 -3 into గామా -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది A1 B1 C1, ఇది A2 B2 C2. సో సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిఆర్స్ అనేది మనకి 0, టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 ఆల్ఫా -2 1 × 2, 8 బీటా -8 8 × 64 -3 గామా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4 × 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇట్ బికమ్ 2 ఆల్ఫా ప్లస్ 8 బీటా -3 గామా -3 గామా. కాన్స్టెంట్ వచ్చేసి 12 - 2 అంటే 10. సో 10 - 64 అంటే -54 వస్తుంది, -54. సో నౌ వీ హ్యావ్ దిస్ కండిషన్, ఈ కండిషన్ ఉంది. సో ఇప్పుడు మనం చేయవలసింది ఆప్షన్ వెరిఫికేషన్. ఒక్కొక్క పాయింట్ ఇది ఆల్ఫా బీటా గామాగా అనుకొని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏ పాయింట్కి అయితే 0 వస్తుందో అది మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ Dగా మనం తీసుకోవచ్చు. మనం ఆప్షన్ 1 వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్ 1 D ఈజ్ ఈక్వల్ అంటే ఆల్ఫా బీటా గామా. D అనే పాయింట్ మనం ఇలా తీసుకుందాం, 4 5 -2. ఓకే, సో 2 into ఆల్ఫా, ఆల్ఫా అంటే 4, 2 4 × 8, 8 into బీటా, బీటా అంటే 5, 8 5 × 40, -3 into గామా, గామా అంటే -2, -3 into -2 ప్లస్ 6 -54. ఓకే, సో 40 + 8 48 + 6 54, 54 - 54. సో వి గెట్ 0. ఓకే, మనం ఆప్షన్ 1 తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 వచ్చింది కాబట్టి సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేర్ఫోర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ D ఆర్ 4 5 -2.
Okay, that is the answer.